హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటుంది ఈ భారతి. ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్? చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి సంస్కారం నేర్పుతున్నారు, బుద్ధి చెప్తున్నారు ఇవాళ. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక ఆవిడంట కూలి పనులు చేసుకుంటదంట. ఓ బాబు. ఆమెకి 10 సంవత్సరాలు. తండ్రి చనిపోయాడు బాబు పుట్టంగానే. ఆమె కూలి పని చేసుకుని గవర్నమెంట్ స్కూల్‌లో చదివించుకుంటుంది. ఈళ్ళ ఎదురింట్లో ఇంకో బాబు. తండ్రి పెద్దగున్నవాడనమాట. ఏం జరుగుతుందంటే ఉన్నవాడు. ఆళ్ళకన్నీ ఉన్నాయి. తింటాకన్నీ ఉన్నాయి. ఈ బాబుకేంటి ఆళ్ళ అమ్మ తెచ్చిన ఏ పూటకి ఆ పూట ఎక్కడ ఇళ్ళల్లో పని చేసి తెచ్చుకొని పెడద్ది. ఈ బాబు ఎప్పుడూ ఒక కోరికంట. ఆళ్ళింటి ముందే పెద్ద వాటలంట. అది బాగున్నవాళ్ళు తినే వాటలంట అది. భోజనం మంచి మంచి ఫుడ్ తింటారు కదా! పిజ్జాలయ్యి అన్నమాట. తినేప్పుడైతే ఈ బాబు ఎప్పుడు పాపం ఆళ్ళ అమ్మని అడుగుతాడంట. అమ్మ నేనెప్పుడైనా అక్కడికెళ్ళి భోంచేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నాకొక్కసారి ఇప్పించమ్మంటే ఆళ్ళ అమ్మ ఒక మాట అందంట. అయ్యా మనకున్న దాంట్లో తిని సరిపెట్టుకోవాలి. లేని దానికి ఆశపడకూడదని ఆళ్ళ అమ్మ చెప్పుద్దంట. చెప్తే ఈ బాబుకేంటి అందరూ కార్లేసుకుని ఆళ్ళ పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు ఎళ్లి పిజ్జాలని, బర్గర్‌లని అన్నీ ఇప్పిస్తున్నారు. ఈ బాబుకి తినాలనిపిస్తుంది. ఒక రోజున ఏమైందంటే ఎదురింటి బిల్డింగ్‌లో ఆయన పిల్లికి బిచ్చం పెట్టడు. ఒకాయన ఆళ్ళ బాబు అన్నమాట. పుట్టినరోజొచ్చిందంట. ఎప్పటినుంచి ఈ బాబుని ఆ బాబు కనిపెడుతున్నాడు. పైన బిల్డింగ్ మీద చూసి. ఆళ్ళ అమ్మని అడిగితే ఈ బాబు ఇన్నాడు. ఒకటే ఒకటి అన్నాడంట ఆళ్ళ నాన్న. అన్నాడంటే, "అయ్యా నువ్వు కోరుకో నీకేమైనా ఇప్పిస్తాను నీ పుట్టినరోజు" అంటే, "నాన్న నాకు హోటల్‌కెళ్ళాలనుంది, తినాలనుందని." ఆ బాబుకి కాదు ఈ బాబుకి ఇప్పిద్దామని. అంటే, "సరేలే నాన్న నీకేదంటే అదే నువ్వెంత కావాలో అంత ఖర్చు పెట్టుకో. మనకేం తక్కువ బోలెడు డబ్బుంది. ఏదైనా తినొచ్చు నువ్వు" అనని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఈ బాబుని చూసి గెంటేసాడంట ఆళ్ళ తండ్రి. "ఏయ్! నువ్వేంటి ఇక్కడ ఏం పని నీకు? ఎళ్ళు పద్దాక ఇక్కడే ఉంటావు ఈ వాటల కాడ ఎళ్ళు" అంటాడంట. ఆ బాబుకి బాధ అనిపిచ్చి, "నాన్న పుట్టినరోజు కదా నాది. ఎంతో డబ్బుంది. ఈ డబ్బంతా ఏం చేసుకుంటాం నాన్న కోట్లు కోట్లు. నా కోరిక మన్నించు నాన్న. ప్లీజ్ నాన్న. నాకు నా పుట్టినరోజున ఆ బాబుకి మనస్ఫూర్తిగా నేను పెట్టాలనుకున్నాను" అన్నాడంట. చూడండండి. పెద్దవాళ్ళు చిన్న పిల్లల సంస్కారం నేర్పుతారది. ఈయనేం చేశాడు తండ్రి ఆ అబ్బాయిని గెంటేస్తున్నాడు. ఈ ఈ పిల్లగాడేం చేశాడు? ఆ బాబుని తీసుకొచ్చి అదేంటి నాన్న ఆ అబ్బాయికి పెడతావేంటి? నీ పుట్టినరోజంటేంటి? నీకు పెట్టే బదులు ఆ అబ్బాయి నాన్న నాకు రోజు ఏదోకటి తెస్తావు. ఆమెకి తండ్రి లేడు. ఆళ్ళ అమ్మ పాపం కూలి పనులు చేసుకుంది. నా పుట్టినరోజుకి ఈ బాబుకి నేను అన్నీ ఇప్పిస్తాను నాన్న. రోజు బిల్డింగ్ పై నుంచి చూస్తున్నా. ఆళ్ళకేమీ లేదు కదా నాన్న. మనకున్న దాంట్లోనే కొద్దిగా పెడదాం నాన్న అన్నాడట. ఆళ్ళ నాన్న తల దించుకున్నాడంట. సర్లే బాబు లేతే నేను అన్నం తినను అలుగుతాను అని అన్నాడు. కొడుకు కోసం మరి ఆ మాత్రం చెయ్యాలి కదా! ఈడసలు పిల్లి బిచ్చం పెట్టడనమాట ఎప్పుడు. ఎవరైనా సొంతోళ్ళొత్తేనే కూడా రూపాయి ఎనకేసుకుంటాం తప్ప ఎవరికి రూపాయి ఇచ్చే స్థాయి లేదు. ఈ పిల్లోడికి మంచి మనసిచ్చాడు దేవుడు చూడు. ఆ బాబుని పిలిస్తే రానన్నాడంట. ఆళ్ళ నాన్న ఇసుక్కున్నాడుగా, "వద్దు మా అమ్మ కొడద్ది అంకులు నేను రాను. మా అమ్మ ఉన్న దాంట్లోనే తినమంది" అన్నాడు. ఈ పిల్లోడనంట "నా గురించి రా" చూడండి ఆళ్ళమ్మ అలా చెప్పిందనమాట. ఆ బాబుకి అది కడుపులో ఉంది. మా అమ్మ కొట్టుద్దాములే రాను అని అన్నాడంట. "వద్దు నా గురించి రా. నేను పెడతా. మంచిగా తిను మీ మమ్మీకి లేదు మా అమ్మకి చెప్పాల్సిందే" అన్నాడంట. లేదు నేను మీ మమ్మీకి నేను చెప్తానని ఆ రోజంతా ఆ బిడ్డకి ఆ పుట్టినరోజైతే ఏవి కావాలితే అయి తినమన్నాడంట. అప్పుడు ఆ బాబు కళ్ళంట నీళ్ళెట్టుకున్నాడంట. "థ్యాంక్స్ ఫ్రెండు. నాకింతుంది. నాకు నాకు ఏమీ లేదనుకున్నా. నువ్వు నన్ను అర్థం చేసుకొని నాకు ఇయన్నీ ఇప్పిస్తున్నావు. థ్యాంక్ యూ" అన్నాడంట. థ్యాంక్ యూ అన్నప్పుడు పిజ్జా అంటే పిజ్జా ఇప్పించాడంట. అన్నీ తిన్నాడంట. ఇలా ఉంటాయా ఫుడ్ అంటే నేనెప్పుడూ తినలేదు ఫ్రెండు. నీ వల్ల తిన్నా. థ్యాంక్ యూ అన్నాడ. ఆ అబ్బాయికి ఎంతో ఆనందం వేసిందంట. సెకండ్ ఇచ్చాడంట. ఆళ్ళ తండ్రితో ఒకటే అన్నాడు. నాన్న మనకి ఎన్నైనా ఉండొచ్చు. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం మనకున్న దాంట్లో పెడదాం నాన్న. ఇయన్నీ మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకుంటాం నాన్న అని అన్నాడంట. చూడు ఫ్రెండ్స్ అంత మంచి మనసు బిడ్డలకుంది. తండ్రికి సంస్కారం లేకుండా బిడ్డకుంది. బిడ్డకి అంత మంచి మనసు ఇచ్చినందుకు దేవుణ్ణి వేడుకోవాలి కదా! అంత మంచి బిడ్డనిచ్చాడో అది. అలాగేనండి బిడ్డలు ఇప్పుడు సంస్కారం నేర్పుతున్నారు పిల్లలకి. అది. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను.